హలో ప్రోగ్రామర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. జావాలో ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ అనేది జావాకి హార్ట్ లాంటిది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊప్స్ అంటే ఏందో తెలుసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో కొంతమంది సిస్టమ్ అంటారు, కొంతమంది స్ట్రక్చర్ అంటారు. సో ఈ త్రీ వర్డ్స్ తీసుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావాలో ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక మెథడాలజీ. సో మనకి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ ఉంటుంది. ప్రొసీజర్ ఓరియంటెడ్, ఫంక్షనల్ ఓరియంటెడ్, ఇక్కడ చాలా మెథడాలజీ అయితే మనకు ఉంటుంది. సో మనమైతే ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి మనము దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇలా చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమని అడుగుతారు కదా. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఇక్కడ సాల్వ్ చేసినట్టు అవుతాం. ఓకే, రియల్ వరల్డ్ ఏదైతే మనకి అవసరమవుతాయో అవన్నీ మనం ఇక్కడ చేస్తున్నట్టు. అందుకే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని చెప్తాం. ఓకే ఓకే ఇలా చేసిన దానివల్ల ఇంకేమవుతుంది, మనము ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ని మనము ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇప్పుడు వరకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది. ఇదంతా రియల్ వరల్డ్ ఎంటిటీ గురించి అండ్ ఇదొక మెథడాలజీ. ఓకే, మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావాలోనే ఫస్ట్గా వచ్చిందంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే లాంగ్వేజెస్లో ఆల్రెడీ ఉంది. సో ఆ లాంగ్వేజ్ ఏమంటే స్మాల్ టాక్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. సో దాంట్లో ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు. జావా అనేది ఆ తర్వాత వచ్చింది. ఇంకా జావాలో ఉంది, పైథాన్లో ఉంది, C++లో ఉంది. ఇలాగా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి ఇవి. ఓకే, మన జావాలోనే ఫస్ట్లో ఇంప్లిమెంట్ చేయలేదు, ఆల్రెడీ స్మాల్ టాక్ అనే లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత జావాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, దీంట్లో టాపిక్స్ వచ్చినట్టయితే మనకి మెయిన్గా వచ్చేసి 4 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఈ 4 టాపిక్స్ అనేవి మెయిన్. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఈ 4 అనేవి పిల్లర్ లాంటివి. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటాయి కదా, వీటికి పిల్లర్ లాంటివి అనేసి ఈ 4 టాపిక్స్ మెయిన్గా. సో ఈ 4 టాపిక్స్ తెలియాలంటే, టాపిక్స్ గురించి మనకు ముందుగా తెలియాలంటే మనం ముందుగా క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి, స్టేట్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం కొంచెం ఐడియా ఉండాలి. సో ఈ ఐడియా వచ్చిన తర్వాత మనము వీటిల్లో జంప్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనకి కన్స్ట్రక్షన్స్ గురించి తెలియాల్సి ఉంటుంది. సో కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మనకి ఈజీగా అనేది రిమైనింగ్ టాపిక్స్ అనేది అర్థమైపోతాయి. సో మనం ఈ వీడియోలో వచ్చి స్పెసిఫిక్గా క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని మనము వేరే మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, సో దాని యొక్క వేరియబుల్స్ని ఎలా ఇన్స్టెన్స్ చేసుకోవాలి, అవన్నీ మనము కొంచెం థియరిటికల్గా కొంచెం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం క్లాసెస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో నేనేం చేస్తానంటే మీకు ఒక ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఆ తర్వాత నేను అదే ఎగ్జాంపుల్ని మనము ప్రోగ్రామాటిక్గా రాసి చూద్దాం. అప్పుడే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. సో క్లాస్ అనేది ఏమంటే ఒక బ్లూ ప్రింట్ లేదంటే ఒక టెంప్లెట్. సో అది వచ్చేసి రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ ఉండదు. జస్ట్ అది నేమ్ మాత్రమే, అది నేమ్ సేక్ మాత్రమే అది. సో ఒక రియల్ వరల్డ్లో దానికి మెమరీ అంటూ ఏమి క్రియేట్ అవ్వదు. సో నేనేం చేస్తానంటే మనకు అర్థమయ్యేలాగా అనిమల్ అని తీసుకుంటా. నా అనిమల్ అనేది ఏమంటే ఇక్కడ అనిమల్ అంటే ఒక క్లాస్ అని అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ అనిమల్ అనేది ఒక క్లాస్. మనకి ఇక్కడ అనిమల్ తీసుకున్నాం కదా, అనిమల్ అనేది క్లాస్ అనుకోండి. సో ఇక్కడ తీసుకున్నాం కదా అనిమల్. సో ఈ అనిమల్ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా, అనిమల్ అనేది ఒక క్లాస్. ఇది ఒక అర్థం చేసుకోండి. అనిమల్ అనేది మనం క్లాస్గా తీసుకునేసాము. ఇది వచ్చేసి జస్ట్ టెంప్లెట్ ఆర్ ఏ బ్లూ ప్రింట్. దీన్ని ఏమంటారంటే మనము ఒక టెంప్లెట్ లేదా ఒక బ్లూ ప్రింట్ అని మాత్రమే అంటాం. ఓకే, మనకి క్లాస్ క్రియేట్ చేస్తే మెమరీ అయితే ఆక్యుపై చేసుకోదు. ఓకే, సో క్లాస్ లోపల ఏమేమి ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్గా. సో మనకి అనిమల్ కింద మళ్ళీ ఎన్ని ఉంటాయి చెప్పండి మీరు. అనిమల్స్ అంటే ఏవే వస్తాయి చెప్పండి. సో మనకి అనిమల్ బేస్ చేసుకొని ఏమేమి ఉంటాయి, డాగ్ ఉంటుంది కదా, క్యాట్ ఉంటుంది, అలాగే లయన్ ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది, టైగర్ ఉంటుంది. ఇలాగ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ అనిమల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్లాసే అంటే అనిమల్ క్లాసే లేకపోతే మీరు ఈ రకంగా మీరు క్రియేట్ చేయలేరు. సో ఇప్పుడు ఇవంతా మనం క్రియేట్ చేస్తున్నాం కదా, వీటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారు. ఇప్పుడు డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్, క్యాట్ అనేది ఒక ఆబ్జెక్ట్, లైన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో అందుకే ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్
ఎంటిటీ, రియల్ వరల్డ్ ఎంటిటీ. రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ అన్ని క్రియేట్ చేసాం కదా, వీటిని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో డెఫినేషన్గా చెప్పాలంటే మీకు ఏం చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. సో క్లాస్ యొక్క ఇన్స్టెన్స్నే మనము ఆబ్జెక్ట్ అంటారు. సో మీ దగ్గర ఒక క్లాస్ ఉంది, అనిమల్ అనేది ఇప్పుడు మీకు ఒక క్లాస్. సో ఆ క్లాస్ బేస్ చేసుకొని మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో క్లాస్ ఉంటేనే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి పాసిబుల్. అందుకే మనకి ఆబ్జెక్ట్ డెఫినేషన్ అడిగితే ఏమని చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఈజ్ అన్ రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ ఇట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. అంటే క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా అంత బాగానే ఉంది కదా మీకు. అప్పుడు అర్థమైంది కదా, క్లాస్ అంటే బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్స్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే డాగ్ ఉంది, క్యాట్ ఉంది, లైన్ ఉంది. ఈ మూడు కొన్ని కామన్గా కొన్ని ఫంక్షనాలిటీస్ చేయగలవు, అంటే కొన్ని పనులు చేయగలుగుతారు. అవి ఎందుకు జస్ట్ గమనించండి. సో అవన్నీ తినగలవు కదా, పరిగెత్తగలవు, ఇంకా నిద్రపోగలవు, ఇంకా కొన్ని పనులు అయితే మనకి చేస్తుంటాయి. ఇవన్నీ రియల్ వరల్డ్లో మనకి చేస్తుంటాయి. సో వీటిలన్నింటిని ఏమంటారంటే ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు కదా, ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. లేదంటే దాని యొక్క బిహేవియర్ ఈ అనిమల్స్ యొక్క బిహేవియర్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ. బట్ మన ప్రోగ్రామింగ్లో వీటిని ఏం చెప్తారంటే మెథడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మెథడ్స్. ఓకే, ఒక్కొక్క అనిమల్ ఒక్కోలాగా బిహేవ్ చేస్తాయి కదా, సో వాటి యొక్క మెథడ్స్ ఇవి. అంటే అవి చేసే టాస్క్ కానీ పనులు కానీ ఇవి. ఓకే, సో ఇంకా మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క అనిమల్ అనేది దానికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అంటే స్టేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్రతి అనిమల్కి ఒక నేమ్ అయితే ఉంటుంది. డాగ్కి ఒక నేమ్ ఉంటుంది కదా స్పెసిఫిక్గా, క్యాట్కి ఒక నేమ్, లయన్కి, టైగర్కి అలా నేమ్ ఉంటుంది. సో దానికి ఒక కలర్ కూడా ఉంటుంది, అంటే మనం ఐడెంటిఫై చేసే కలర్ కూడా ఉంటుంది కదా, మరి ఏజ్ కూడా ఉంటుంది కదా. వీటిని ఏమంటారంటే వాటి యొక్క స్టేట్స్ అంటారు. స్టేట్స్. సో వీటిని అంటారు. మళ్ళీ ప్రోగ్రామింగ్లో ఏమంటారంటే వీటిల్నే ప్రాపర్టీస్ అంటారు, లేదా వేరియబుల్స్ అంటారు, లేదా వాటి యొక్క డేటా అంటారు, డేటా. సో ఈ రకంగా మనం ఈ రెండు టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ వేరియబుల్స్ అంటారు, వీటిలన్నింటినీ మెథడ్స్ అంటారు. ఇవన్నీ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, క్లాస్ లోపల మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఇది కొంచెం థియరిటికల్గా చెప్పాను కదా, థియరిటికల్గా. సో కొంచెం ప్రాక్టికల్గా వెళ్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, మనం ప్రాక్టికల్గా చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసి ఒక్కసారి మీకు మళ్ళీ చెప్తాను చూడండి. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లేదా టెంప్లెట్. ఓకే, క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లేదా టెంప్లెట్. ఎందుకు యూజ్ చేస్తాం ఈ క్లాస్ అనేది? మనకి ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ క్లాస్ వరకు ఇంకా మనకి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో క్లాస్ అంటే మనకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి మనం క్లాస్ని అయితే తీసుకుంటాం. ఓకే, సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఈజ్ అన్ రియల్ వరల్డ్ ఎంటిటీ. మనకి రియల్ టైంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకుని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో దాన్ని రియల్ వరల్డ్ ఎంటిటీ. సో ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. క్లాస్ ఉంటే మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు వరకు థియరిటికల్గా ఇది ప్రాక్టికల్గా చేస్తున్నాం. వీటిని ప్రాక్టికల్గా నేను ఆల్రెడీ అయితే ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తాను. చూడండి, మీరు క్లాస్ నేమ్ క్రియేట్ చేసేప్పుడు ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ లెటర్ అనేది మీకు క్యాప్స్లో రావాలి. అంటే ఇది ఎలాగ ఉండాలంటే క్యామల్ కేసు గుర్తుపెట్టుకుంటారు, క్యామల్ కేసు. సో ఈ విధంగా మీరు క్యామల్ కేసు అంటే ఫస్ట్ లెటర్ ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని ఎప్పుడు అప్పర్ కేసులో ఇవ్వండి. మళ్ళీ మీకు ఏదైనా నెక్స్ట్ వర్డ్ ఏదైనా వచ్చిందంటే దాన్ని కూడా అప్పర్ కేసు ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు లోయర్ కేసులో ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ కాబట్టి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకునేది అలవాటు చేసుకోండి. అంటే ప్యాకేజ్ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు అలవాటు చేసుకోండి. సో నేను చెప్పాను కదా, క్లాస్ అనేది ఒక జస్ట్ బ్లూ ప్రింట్ మాత్రమే. సో ఇక్కడ బేసెస్ ఉంది కదా, ఇది వచ్చేసి స్టార్టింగ్, అంటే ఇది స్టార్టింగ్, ఇది క్లోజ్ వచ్చి ఎండింగ్. సో దీని మధ్యలో ఉండేది మొత్తం బాడీ. సో ఈ బాడీలో మనం ఏం రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, మెథడ్స్ రాసుకోవచ్చు. అలాగే స్టాటిక్ ఇన్స్టలేషన్ బ్యాగ్. మన వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం స్టాటిక్ ఇన్స్టలేషన్ బ్యాగ్ గురించి. సో అలాగే ఇన్స్టలేషన్ బ్యాగ్, అలాగే కన్స్ట్రక్టర్స్ రాసుకోవచ్చు, అలాగే నెస్టెడ్ క్లాసెస్, అంటే క్లాస్ లోపల ఇంకో క్లాస్ రాసుకోవచ్చు. బట్ మన టాపిక్ ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, మెథడ్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అక్కడ వరకే మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వేరియబుల్స్ అంటే వాటి యొక్క బిహేవియర్స్ని నేను డిక్లేర్ చేస్తాను. చెప్పాను కదా, ఈటు, రన్, స్లీప్, జంప్, వీటి గురించి మనం కొంచెం బిహేవియర్స్ ఎలా రాసుకో చూద్దాం. సో మెథడ్ గురించి, మెథడ్ అనేది సింపుల్గా రాస్తాను. రిటర్న్ టైప్ ఏం తీసుకోను. మీకు ఇక్కడ గమనించారు కదా, పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ మాడిఫైర్. వీటి గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ టాపిక్ మనం క్లాసెస్ మెథడ్స్ గురించి అండ్ ఆబ్జెక్ట్స్ గురించి వాటి యొక్క స్టేట్స్ బిహేవియర్ గురించి క్లారిటీగా తెలుసుకున్నాం. సో ఈట్ అనే మెథడ్ రాస్తున్నాను.
సో లోపల మనం బిజినెస్ లాజిక్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతానికి సింపుల్గా మనకు అర్థం అవడానికి రాస్తాను ఈ విధంగా. ఓకే, నేను ఈ విధంగా మనకు అర్థం అవడానికి ఈ విధంగా రాసి పెడుతున్నాను. సో ఓకే, మీరైతే మెథడ్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ విధంగా మీరు ఎన్ని మెథడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. వాటి ఆర్డర్ ఎక్కడైనా ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆర్డర్ అనేది మీకు ఇంపార్టెంట్ కాదు మెథడ్స్కి. ఓకే, అంటే ఈ మెథడ్స్కి మీకు ఇంపార్టెంట్ కాదు. రన్ మెథడ్ కాల్డ్ అని రాసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు వరకు ఏం చేశారు, వాటి యొక్క బిహేవియర్స్ అయితే మీరు మెథడ్స్ రూపంలో అంటే ఫంక్షన్స్ రూపంలో మీరైతే క్రియేట్ చేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే రన్ అవుతుందా? మనకి రన్ అవుతుంది, ఎందుకంటే మెయిన్ మెథడ్ అయితే ఉండాలి. సో అందువల్ల మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకోండి. మనమైతే మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, మనం మెయిన్ మెథడ్ అయితే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను నా టాపిక్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మన క్లాస్ గురించి ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఇంకా ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాలి. సో మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్, అంటే క్లాస్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పొచ్చు కదా. బట్ క్రియేట్ చేసే వేస్ చాలా ఉంటాయి, మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే వేస్ చాలా ఉంటాయి. వాటిలో కొన్నిటి గురించి నేను చెప్తాను చూడండి. ఒకటి న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి వచ్చి న్యూ ఇన్స్టెన్స్, క్లోను, డీసీరియలైజేషన్. సో మనకు అన్ని అవసరం లేదు ప్రస్తుతానికి. ఈ టాపిక్లో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. మోస్ట్లీ న్యూ కీవర్డ్ యూజ్ చేసి అందరూ క్రియేట్ చేస్తారు. సో అది ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ మనం క్లాస్ నేమ్ తీసుకోండి. సో క్లాస్ నేమ్ తీసుకున్నారు కదా. సో ఇది మన క్లాస్ నేమ్. సో మనం ఏం చేయాలి, క్లాస్ నేమ్ యూజ్ చేస్తే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు రెఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఒక రెఫరెన్స్ నేమ్ అంటే దేనికి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. నేనైతే డాగ్ క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత న్యూ కీవర్డ్ యూజ్ చేసేసి మీరు ఒక కన్స్ట్రక్టర్ బాడీ అయితే ఇక్కడ ఇవ్వాలి ఈ విధంగా. సో మనకి ఇది వచ్చి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటారు, దీన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. మనం కన్స్ట్రక్టర్ టాపిక్లో కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఈ టాపిక్లో మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం. న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాము. ఓకే, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి మెమరీ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తామో ఆ టైంలో మనకి రన్ టైంలో మెమరీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. నేను ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏమంటే డాగ్ కదా. సో దీన్ని ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలి. సో నేను ఈ యొక్క డాగ్ అనే రెఫరెన్స్ వేరియబుల్ తీసుకునేసి చూడండి, రెఫరెన్స్ వేరియబుల్ డాట్, మీరు ఆ మెథడ్ని కాల్ చేయాలంటే డాట్ అనే సింబల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. డాట్ పెట్టారంటే మీకు మెథడ్స్ ఉంటాయి. చూడండి, ఈ ఆబ్జెక్ట్కి ఈ మెథడ్స్ ఎలిజిబుల్, మనం కాల్ చేసుకోగలుగుతాం. సో అదేవిధంగా డాగ్ డాట్ ఇంకా రన్ మెథడ్ చూడండి. సో నేనేం చేస్తాను అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేస్తాను. సో ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్తో నేను మెథడ్స్ని కాల్ చేస్తాను. సో మనమైతే మెథడ్స్ని అయితే కాల్ చేయగలిగినాం. చూడండి, మెథడ్స్ అయితే ప్రింట్ అయినాయి. సో మనం ఒకసారి మన డయాగ్రామాటిక్ వెళ్దాం. సో దాని యొక్క బిహేవియర్స్ని అయితే మనము కాల్ చేయగలం. డాగ్ అయితే డాగ్ ఈటీ కాల్ చేయగలం, డాగ్ రన్ని కాల్ చేయగలం. ఎలా కాల్ చేయగలిగాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్తో మనం కాల్ చేయగలిగాం. ఇప్పుడు దాని యొక్క స్టేట్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే సో మనకి మీకు ఆల్రెడీ వేరియబుల్స్ టైప్స్ తెలుసు కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మన వీడియోస్లో. ఓకే, నేనైతే ప్రస్తుతానికి ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. చూడండి, గమనించండి. పబ్లిక్ స్ట్రింగ్ తీసుకుంటాను నేను, స్ట్రింగ్ నేమ్ తీసుకుంటాను. ఇక్కడ నేనేమి ఓన్లీ ఇన్స్టలేషన్ మాత్రమే చేస్తాను, డిక్లరేషన్ చేయట్లేదు. గమనించండి. సో అదేవిధంగా ఏజ్ కూడా తీసుకునేద్దాం. ఏజ్ అనేది ఇంట్ కాబట్టి ఇంట్ ఏజ్ అని తీసుకుంటాం. సో నేనైతే టోటల్గా 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. ఆ 3 వేరియబుల్స్ వచ్చేసి నాన్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో డాగ్కి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ కలర్ ఉంటుంది, స్పెసిఫిక్ ఏజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంకో ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను, క్యాట్ క్రియేట్ చేస్తాను. దానికి సపరేట్గా దానికి సంబంధించిన ప్రాపర్టీ ఉంటుంది, దానికి చేయగలిగిన పనులు ఉంటాయి. సో అది ఎలాగ మనం సెగ్రిగేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము ఓన్లీ అక్కడ డిక్లేర్ చేసాం కదా, మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. అది అలాగే చూపిస్తాను చూడండి. అంటే మనకి ఇనిషియలైజేషన్ ఇంకా చాలా వేస్లో ఉంటుంది. ఒకటి యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్తోనే మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మెథడ్ లోపల ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి కన్స్ట్రక్టర్ లోపల ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ వేస్లో ఉంటాయి. సో మనం ఈ టాపిక్లో
ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ యూస్ చేసి మనం ఎలా ఇనిషియలైజ్ చేసుకో చూద్దాం. చూడండి, డాగ్ డాట్ మీకు పెట్టగానే నేమ్ అని వస్తుంది. నేమ్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో యాక్సెస్ చేసుకొని మీరు ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి దాని నేమ్ అయితే ఇవ్వచ్చు మీరు. సో నేను ఒక సింపుల్ ఒక నేమ్ అసైన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అసైన్ చేస్తున్నాను కదా. సో అదే విధంగా మీరు అన్ని వేరియబుల్స్కి మీరు ఈ విధంగా అసైన్ చేసేయచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఇచ్చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ ఫాలో అవ్వండి. ఇది చూడండి, ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. దీన్ని ఏమంటారంటే డిక్లరేషన్ చేసాం. ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసాము, ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ యూస్ చేసి మనం డిక్లరేషన్ చేసాం. సో వీటిని అన్నిటిని మనం ప్రింట్ చేయొచ్చు. మనం ఎలాగంటే ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తాం, గమనించండి. పబ్లిక్ వాయిడ్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ అన్నట్టు అనుకోండి. మనం నేమ్ అయితే ప్రింట్ చేయొచ్చు. ఈ విధంగా నేమ్ ఉంది కదా, నేమ్ని ఇక్కడ మీరు ప్రింట్ చేయండి. సేమ్ అదే విధంగా మీరు కాపీ చేసుకునేసి కలర్, ఏజ్ ప్రింట్ చేయండి. ఇప్పుడు వరకు మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము? ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేసాం కదా. నేనేం చేస్తానంటే నెక్స్ట్ అలాగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఒక క్లాస్లోనే మనము మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ రన్ చేసి మనం అవుట్పుట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఏమైంది, ఓన్లీ మనం 2 మెథడ్స్ని కాల్ చేస్తున్నాం. వీటిని కాల్ చేస్తున్నాం, రన్ కాల్ చేస్తున్నాం. బట్ ఇన్ఫోన్ మనం కాల్ చేయట్లేదు. సో ఇన్ఫోన్ కూడా మీరు కాల్ చేయాలంటే ఏం చేస్తారు, రెఫరెన్స్ డాట్ ఇన్ఫో ఈ విధంగా మనం కాల్ చేయాలి. చూసారు కదా, డాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. అది చేయగలిగిన పనులన్నీ ఇక్కడ మనకు ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు వరకు క్రియేట్ చేసిందంటే ఏమంటే ఒక ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేస్తాం. మనకి ముందుగానే చెప్పాను కదా, ఒక క్లాస్ యూస్ చేసి మనము ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక క్లాస్ కదా, అనిమల్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ యూస్ చేసుకో మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ నెంబర్ మనం క్యాట్, లయన్, టైగర్, ఎలిఫెంట్ ఇలాగ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వరకు నేను చెప్పాను ఓన్లీ ఒక అనిమల్ మాత్రమే చెప్పాను కదా. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా మీకు అర్థమైపోతుంది ఏంటంటే. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మీరు మెథడ్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ మెథడ్స్ కూడా మీరు ప్రాపర్గా నేమింగ్ కన్వెన్షన్ అయితే మెయింటైన్ చేయాలి. చూసారు కదా, నా మెథడ్స్ అన్ని స్టార్టింగ్ ఎలా ఉన్నాయి, స్మాల్ లెటర్ ఉంటాయి. ఇలాగే మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, అది మీకు మెథడ్స్ టాపిక్లో మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. సో మనకి నేమింగ్ కన్వెన్షన్ అనేది ప్రాపర్గా మెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వరకు ఇక్కడ రాసిన కదా మెథడ్స్ మనము వీటి ఆర్డర్ ఎట్టన్నా ఉండొచ్చు. ఇది పైననే ఉండాలని ఏం లేదు, ఇక్కడ మనం కింద కూడా ఉంచుకోవచ్చు. అదంతా ఇబ్బంది అయితే లేదు. మనకి ఆర్డర్ అనేది మెయిన్ కాదు. మనకి మెయిన్ మెథడ్లో స్టార్టింగ్ అంటే ఈ లైన్ ఫస్ట్ లైన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత ఇది ఇలాగ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెయిన్ మెథడ్లో రాసేది మనకి ఇంపార్టెంట్. ఈ మెథడ్స్ మనం ఎక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు మనకి. మీరు మెయిన్ మెథడ్లో ఉండే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు వరకు నేను డాగ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, లైన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కొద్దిగా అర్థమైపోతుంది. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అన్నట్టు. సో మనం చెప్పాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం క్లాస్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దాని యొక్క రెఫరెన్స్ వేరియబుల్ ఇవ్వాల్సి ఉంటుంది, రెఫరెన్స్ వేరియబుల్. సో ముందు టాపిక్లో ఏమి ఇచ్చాను, డాగ్ ఇచ్చాను. సో డాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్ ఏమి ఇచ్చాను, నేను ఇక్కడ లైన్ ఇచ్చాను. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏమంటే లైన్కి రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇక్కడ వచ్చు. చూడండి, లయన్ డాట్, లయన్కి ఒక స్పెసిఫిక్ నేమ్ అని మనం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చేసాను నేను. సో లయన్కి కలర్ ఉంటుంది కదా, మరి అంటే ప్రతి ఆబ్జెక్ట్కి దాని యొక్క ఓన్ స్టేట్ ఉంటుంది, అది చేయగలిగిన పనులు ఉంటాయి మనకి. సో అందువల్ల మనకి ఈ విధంగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంటాం మనం. సో నేమ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కలర్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా. సో ఒక బ్రౌన్ అని ఇచ్చేస్తున్నాను. సో అది అయిపోయింది కాబట్టి ఇక మనం వెళ్ళేసి ఏజ్ ఇచ్చేద్దాం. చూసారు కదా, సో నాకైతే అనిమల్స్ రిలేటెడ్ అయితే ఆబ్జెక్ట్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో ఇలాగ మీరు క్రియేట్ చేశారంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అయిపోయినట్టు. సో ఇలాగ మీరు చేస్తున్నారంటే వాల్యూస్ని మీరు అసైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయో వాటికి వాల్యూస్ని మీరు డిక్లరేషన్ అయితే ఇక్కడ చేస్తున్నట్టు అయితే. ఇప్పుడు మీరు మెథడ్ని కాల్ చేయాలి. మన ఇంటెన్షన్ అదే కదా, మెథడ్ని అయితే మనం కాల్ చేయాలి. సో లయన్ డాట్, సో మనం ఏం చేస్తామంటే ఇన్ఫోని ప్రింట్ చేద్దాం, అప్పుడే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. సో నేను ఈ యొక్క ఆబ్జెక్ట్కి మనకి కొంచెం
తెలియాలి కదా ఎప్పుడు కాల్ అవుతుంది అనేసి. సో నేను ఏం చేస్తాను అంటే ఒక లైన్ అయితే మధ్యలో ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ప్రింట్ చేసి మనకి రన్ చేస్తే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. చూడండి సో ఇవన్నీ వచ్చేసి డాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. చూడండి డాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా డాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చేసి మనకి లైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు ఇంకా ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ కూడా మీరు ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. మీరు ఒక రెఫరెన్స్ వేరియబుల్ ఉంచేసి చూడండి ఇంకా మనము ఈట్ కాల్ చేసుకోవచ్చు. సో అలాగే దాని యొక్క రన్ కాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎన్నైతే క్రియేట్ చేస్తామో అన్ని మెథడ్స్ అయితే ఈ విధంగా యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ మనకు ఉంటుంది. ఓకే చూడండి ఇదంతా లైన్కి రిలేటెడ్, ఇదంతా డాగ్ రిలేటెడ్. సో ఈ విధంగా మనం అయితే రియల్ టైంలో వచ్చేసి ఒక క్లాస్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక అనిమల్ అని చెప్పాం కదా, బట్ రియల్ టైంలో మీరు తీసుకోండి, స్టూడెంట్స్ తీసుకోండి. ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 30 మెంబర్స్ ఉంటారు. సో 30 మెంబర్స్కి డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఏజ్ ఉంటుంది, హైట్ వెయిట్ ఉంటుంది. సో ఇలాగా అలాగే ఎంప్లాయీస్ అనేది కూడా రియల్ వరల్డ్లో ఒక క్లాస్ అనుకోండి. సో దానికి ఒక కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? 1000 అబవ్ ఉంటారు. సో రియల్ టైంలో మనము అన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసి మనం యూజ్ చేస్తుంటాం. ఈచ్ ఎంప్లాయీకి మనము ఒక్కొక్క నేమ్ ఇవ్వడం కానీ, ఐడి నెంబర్ ఇవ్వడం కానీ అలాగే జరుగుతూ ఉంటుంది. సో రియల్ టైంలో ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. ఓకే సో మీకు ఇక్కడే మీరు ఏం చేశారు, ఇక్కడే మీరు నేమ్స్ అన్ని మీరు ఇనిషియలైజ్ చేసుకుంటూ ఉన్నారు కదా. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మెథడ్ లోపల కూడా ఇవ్వచ్చు. సో అది నేను ఎలాగనేది చెప్తాను చూడండి. సో ఒక మెథడ్ తీసుకునేసండి, పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఏమి ఇద్దామంటే డిక్లరేషన్ అని పెట్టండి. మీరు ప్రాపర్గా రాసుకోండి, నేను ఊరికే సింపుల్గా రాసుకున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చెప్తాను చూడండి. మనం ఏం పాస్ చేయాలంటే నేమ్ పాస్ చేయాలి. సో అదేవిధంగా ఇంకేం పాస్ చేస్తాం, మనము కలర్ పాస్ చేస్తాము, ఇంకేం పాస్ చేస్తాము, ఇంటి ఏజ్ అనేది పాస్ చేయాలి. మనం ఈ విధంగా పాస్ చేసామంటే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా చేస్తాను గమనించండి. సో అసైన్ చేస్తున్నాం మనం. సో అదేవిధంగా కలర్కి అసైన్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఏజ్, ఇక్కడ చూసినట్టయితే ఈ నేమ్ ఉంది కదా, ఈ నేము అండ్ ఈ నేమ్ సేమ్గా ఉంది కదా. అలా మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే మీరు కొంచెం మాడిఫై చేసుకోండి దీన్ని, ఇలాగ ఇచ్చుకున్నప్పుడు మీకు కొంచెం ఐడియా అవుతుంది మీకు ఏంటనేసి, ఏ నేమ్ దేనికి అసైన్ చేస్తున్నారని. చూడండి చూసారు కదా మీకు ఇప్పుడు చూడండి ఇది కలర్ మారిపోయింది చూడండి. సో అలా మీరు అసైన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి సో నేను ఈ విధంగా ఇస్తాను, అప్పుడు మనకి కొంచెం క్లారిటీ తెలుస్తుంది. లేదు అంటే మీరు దిస్ అని ఒక కీవర్డ్ ఉంటుంది మీకు, దిస్ అని ఒక కీవర్డ్ ఉంటుంది మనకి. సో ఈ దిస్ అనేది ఏమంటే దిస్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ రిప్రజెంట్, అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రెఫరెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని చెప్తున్నారు. ఓకే నేను ఈ విధంగా అయితే క్రియేట్ చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా చేస్తున్నాం కదా, ఇలా చేయకుండా ఏం చేస్తానంటే నేను ఆ మెథడ్ని కాల్ చేస్తే మెథడ్లోనే మనకి మొత్తం డిక్లరేషన్ మొత్తం జరిగిపోతుంది. అది ఎలా గమనించండి. లయన్ డాట్ డిక్లేర్ మెథడ్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే మనం పాస్ చేయాలో అది ఇక్కడ పాస్ చేసేసండి. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఏజ్ అయితే ఏజ్. అప్పుడు మనం ఈ విధంగా రాయాల్సిన అవసరం ఉండదు. చూడండి సో ఇదే విధంగా మనం డాగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలాగే పాస్ చేసేయచ్చు. సో దీన్ని ఏమంటారంటే మెథడ్లో మనము దాన్ని ప్రాపర్గా డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఓకే సో నేను రన్ చేస్తాను చూడండి, మనకి సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. చూడండి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమే వస్తుంది మనకి. సో మీరేం చేస్తారంటే ముందు ఇక్కడ వాల్యూస్ని అసైన్ చేస్తుంటారు కదా. సో ఇలా చేయకుండా మనం ఏం చేస్తామంటే మెథడ్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కలర్ 1 అని ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి కలర్ ఇచ్చండి, మీకు అవుట్పుట్ ఏమొస్తుంది గమనించండి ఒకసారి. సో చూసారు కదా ఈ ఒక వేరియబుల్ వచ్చేసి దీన్నే రెఫర్ చేస్తాను. చూడండి దీన్నే రెఫర్ చేస్తాను. బట్ ఇక్కడ నేను ప్రెస్ చేస్తాను చూడండి, ఎలా ప్రెస్ చేస్తానంటే మీరు కంట్రోల్ మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సో ఇమీడియట్గా ఇక్కడ రెఫర్ అవుతుంది. మీరు గమనించండి ఇప్పుడు మనకి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ వాల్యూస్ వచ్చింది, కలర్కి ఏమొచ్చింది చూడండి మీరు డిఫాల్ట్ వాల్యూ. సో అలా రాకూడదంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ దిస్ కీవర్డ్ యూజ్ చేస్తారు. నేను గమనించండి రియల్ టైంలో మీరు దిస్ కీవర్డ్ అయితే యూజ్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఈజ్ ఏ కీవర్డ్.
విచ్ రిప్రజెంట్స్ ది రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది కరెంట్ క్లాస్. అంటే కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అయితే రెఫర్ చేస్తాం. మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఇక్కడ? లైన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో ఇది వచ్చేసి లైన్ అని ఒక ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తున్నది. ఇక్కడ లైన్ అండ్ ఆబ్జెక్ట్. సో చూడండి, మీరు ఇలాగా రియల్ టైంలో ఇలాగ పొరపాటు చేస్తారు. సో రెండింటి ఒకే వాల్యూ తీసుకుంటే మీరు ఇట్లా పొరపాటు అయిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే దిస్ డాట్ అని పెట్టుకోవాలి. దిస్ డాట్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ కరెంట్ క్లాస్. అందుకే చూడండి, మీరు నేమ్ కలర్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏదైతే మనం పాస్ చేస్తామో దాని వాల్యూ ఇక్కడ మనము స్టోర్ చేస్తున్నాం. సో మీరు అలా కాకుండా ఇలాగ ఇచ్చేసారంటే మీ వాల్యూ అనేది మీరు స్టోర్ చేయాలి. అందుకే మీకు ఇక్కడైతే డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ అయిపోయింది, స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు గమనించండి, నేను దిస్ ఉంచుతా, అప్పుడు చూడండి. ఎందుకంటే ఇక్కడ నేమ్ మీకు ఒకటే ఉంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్ ఒకటే ఉంది. సో రెండు నేమ్ ఒకటే ఉంది కాబట్టి వేరియబుల్ మీరైతే అసైన్ చేయలేకపోతున్నారు. అంటే ఈ వేరియబుల్కే మీరు మళ్ళీ తిరిగి అసైన్ చేస్తున్నారు, అది గమనించాలి మీరు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చింది నాకు. సో మనం ఇదే విధంగా మనము చూసారు కదా, ఇదే విధంగా మనము ఏం చేస్తామంటే డాగ్ కూడా అక్కడే మెథడ్లోనే చేసుకోవచ్చు. కన్స్ట్రక్టర్లో నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మనం కన్స్ట్రక్టర్ ఇంకా డిస్కస్ చేసుకోవాలి కాబట్టి కన్స్ట్రక్టర్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఏది డాగ్ కాబట్టి డాగ్ అనేది వాడు ఇక్కడ. ఓకే, చూడండి. ఓకే, ఈ విధంగా అయితే మనకి రియల్ టైంలో ఈ విధంగా అయితే యూజ్ చేస్తారు. సో ఇంకా రియల్ టైంలో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్ టైంలో ఎలా చేస్తారంటే ఈ విధంగా అంతా చేయరు మనకి. సో మీకు సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తా. స్టూడెంట్ అనే క్లాస్ అయితే తీసుకుంటారు. ఓకే, ఇది ఒక స్టూడెంట్ కదా, ఇది వచ్చేసి క్లాస్. సో క్లాస్ మనం చెప్పాం కదా, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా క్లాస్ బాడీ. ఈ బాడీ లోపల ఏం మెన్షన్ చేస్తారంటే వేరియబుల్స్ మెన్షన్ చేస్తారు. సో నేనేం చేస్తాను, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. ఇదేం చేస్తామంటే నేమ్ ఇస్తాము, ప్రైవేట్లో తీసుకుంటారు మనం. ఇది వేరియబుల్స్ ప్రైవేట్లో తీసుకుంటాం. అది ఎందుకు తీసుకోవాలి మన అప్కమింగ్ టాపిక్స్లో మనం చెప్తాం. జస్ట్ మీరు ఫాలో అవ్వండి, ఇది రియల్ టైం ఎగ్జామ్ కాబట్టి సో జస్ట్ ఫాలో అయిపోండి. మనకి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు చాలు. ఓకే, ఇంతవరకు అయితే మనకు చాలు. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి టైం సరిపోదు. సో నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను. సో ఈ విధంగా 3 వేరియబుల్స్ ఉంటుంది కదా, ఈ 3 వేరియబుల్స్ తీసుకొని వీటికి ఏం చేస్తారంటే సెటర్ డేటాస్ పెడతారు. అది ఎలాగంటే ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేశారంటే మీ ఎక్లిప్స్లో ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో ఏమొస్తుందంటే మీకు సెటర్ గెటర్స్ చూసారు కదా, జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్. అది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మనం సెట్ చేయాలి వాల్యూ. అంటే వాల్యూ ఇంతకుముందు ఏం చేస్తాము, ఈ విధంగా మనము వాల్యూస్ అసైన్ చేసుకుంటా ఉన్నాం కదా, ఈ విధంగా అసైన్ చేసుకున్నాం కదా. అలా కాకుండా ఇక్కడ ఎలా చేస్తారు చూడండి, మెథడ్స్ యూస్ చేసి మెథడ్ లోపల సెట్ చేస్తారు చూడండి. అంటే మనం ఇంతకుముందే చేసాం ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇలా చేసాం కదా. సో అలాగే ఇక్కడ చేస్తాం చూడండి, పబ్లిక్ వాయిడ్ సెట్ మెథడ్ నేమ్ గమనించండి. మెథడ్ నేమ్ ఇక్కడ వచ్చేసి మీకు స్మాల్ లెటర్లో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మీకు క్యాప్ లెటర్లో స్టార్ట్ అవుతుంది. అది గమనించాలి మీరు. సో సెట్ నేమ్ ఇక్కడ మనకి ఏం పాస్ చేస్తారంటే నేమ్ అనేది పాస్ చేస్తారు. సో నేమ్ అనేది ఈ విధంగా పాస్ చేస్తారు. ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే దిస్ కీబోర్డ్ గురించి మీకు కొంచెం చెప్పాను కదా, రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది కరెంట్ క్లాస్. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఈ విధంగా మనకి అసైన్మెంట్ చేస్తారు. ఈ విధంగా రియల్ టైం నేను చెప్తున్నా, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. సో సెట్ చేశారు, మీరు సెట్ చేశారు. వాల్యూస్ గెట్ చేయాలంటే ఇంతకుముందు ఏం చేశారు, మీరు గెట్ చేయాలంటే సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మనం ఎక్కడ గెట్ చేయట్లేదు, వాల్యూ అన్ని సెట్ చేసి డైరెక్ట్గా మనమైతే ప్రింట్ చేస్తున్నాం. ఈ విధంగా మనము ప్రింట్ చేస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు మనమైతే గెట్ చేయాలి వాల్యూస్ ప్రాపర్గా. సో గెట్ అంటే దీని మెథడ్ టైప్ రాయాలి కదా మనం. సో వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో వాయిడ్ పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్ మెథడ్ నేమ్ గమనించాలి మీరు. మనకేం చేస్తుందంటే ఇక్కడ మెథడ్ అనేది రిటర్న్ చేయాలి, ఇది మనకి నేమ్ అనేది రిటర్న్ చేయాలి. ఈ విధంగా చూడండి, రియల్ టైంలో మీకు ఈ విధంగా క్రియేట్ చేస్తారు. మీరు ఇన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్క నేమ్ మాత్రమే క్రియేట్ చేస్తాను, అదేవిధంగా ఐడి క్రియేట్ చేయాలి, ఈమెయిల్కి క్రియేట్ చేయాలి. సో మనం ఇలాగ ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ పోతే టైం అవుతుంది. అందుకే ఎక్లిప్స్లో ఆల్ట్ షిఫ్ట్ ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో గెటర్స్ సెటర్స్ ఉంటుంది, జనరేట్ గెటర్స్ సెటర్స్. లేదంటే మీరు మౌస్లో రైట్ క్లిక్ ప్రెస్ చేసినా కూడా మీకు ఇక్కడ సోర్స్ అని వస్తుంది ఒక ఆప్షన్. చూడండి, సోర్స్కి వెళ్ళేసి జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ ఉంటాయి. సో ఇది రియల్ టైంలో ఇలా చేస్తారు. మీరు ఏ వేరియబుల్కి గెటర్స్ సెటర్స్ మెథడ్స్ కావాలో అవన్నీ మూడింటికి సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్నిటికీ సెలెక్ట్ చేసుకోండి. వాటి యొక్క యాక్సెస్ మోడిఫై వీటి గురించి మనం సపరేట్ డిస్కస్ చేద్దాం. బై డిఫాల్ట్గా మీకు ఏముంటుందంటే పబ్లిక్ ఉంటుంది కాబట్టి
ఓకే ప్రెస్ చేయండి. చూడండి, సో మనం ఇంతకుముందు ఏదైతే క్రియేట్ చేసామో సెట్ నేమ్ సేమ్ అలాగే ఉంచండి. సెట్ నేమ్ ఇది స్టార్ట్ నేమ్ చెప్పాను కదా. ఫిఫ్త్ కీవర్డ్ అయితే రియల్ టైంలో యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రియల్ టైంలో ఇలాగ యూజ్ చేస్తారు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో అంత యూజ్ చేయరు. రియల్ టైంలో ఈ విధంగా మీరు సెట్ కానీ గెట్ కానీ చేస్తారు. ఓకే, ఇది అయితే అయిపోయింది కదా. నేను ఇంకేం చేస్తానంటే ఇంకొక క్లాస్ తీసుకుంటా చూడండి. సో ఇది రియల్ టైంలో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా రియల్ టైంలో ఆబ్జెక్ట్స్ అనేది సపరేట్ క్లాస్లో క్రియేట్ చేస్తారు. సో నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ క్రియేషన్ అని ఒక సింపుల్ క్లాస్ అయితే క్రియేట్ చేశాను. నాకు అందులో మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో స్టూడెంట్ క్లాస్ తీసుకోవాలి. అప్పుడు స్టూడెంట్ క్లాస్ తీసుకొని స్టూడెంట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. అయిపోయింది. ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సెట్ చేయాలి, వాల్యూస్ని సెట్ చేయాలి. ఒక్కొక్కటిగా మనం సెట్ చేస్తాం కదా. స్టూడెంట్ డాట్ ఇంతకుముందు ఏం చేస్తాము, డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింబా, లేదంటే మనం ఏదైతే నేమ్ ఇచ్చామో జిమ్మి అలాగే నేమ్ ఇచ్చేసాం. బట్ ఇక్కడ మనకి మెథడ్స్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, సెట్ కొట్టండి, మీరు ఎస్ కొట్టండి, సెట్ నేమ్. సో ఇలా ఇక్కడ మనం నేమ్ సెట్ చేయాలి. స్టూడెంట్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. స్టూడెంట్ నేమ్ మీ నేమ్ ఇచ్చేయండి. సో మీరైతే ప్రాపర్గా సెట్ చేశారు. ఓకే, సెట్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక సినారియోలో మీరు యూజ్ చేయాలి కదా ఆ నేమ్ని. సో మీరైతే సెట్ చేశారు ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఆ వాల్యూని గెట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తీసుకొని గెట్ నేమ్ అనుకో చూడండి. గెట్ నేమ్ చూసారా, గెట్ నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఏమవుతుందో. సెట్ చేశారు, వాల్యూస్ని ఈ విధంగా గెట్ చేస్తారు. చూడండి, రియల్ టైంలో మనకి ఈ విధంగా యూజ్ చేస్తారు. రియల్ టైంలో చెప్తున్నాను మీకు, ఇది రియల్ టైం ఎగ్జామ్. ఇది మనకేమంటే మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది చెప్పాను. ఈ విధంగా ఒక క్లాస్లోనే ఈ విధంగా వేరియబుల్స్ తీసుకొని మెథడ్స్ తీసుకొని ఈ విధంగా చెప్పేశాను మీకు. బట్ రియల్ టైంలో ఏమంటే ఒక సపరేట్ క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో ఓన్లీ ఈ విధంగా వేరియబుల్స్ దానికి రిలేటెడ్ మెథడ్స్ మాత్రమే రాస్తారు. ఈ విధంగా రాస్తారు కదా, మీరు మొత్తాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అంటారు. మొత్తాన్ని ఏమంటారంటే జావా ఎన్క్యాప్సులేషన్ అంటారు. అంటే ఒక క్లాస్ లోపలే మీరు మొత్తం రాశారు కాబట్టి దీన్ని అంతా ఏమంటారంటే ఒక ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో మనం ఎన్క్యాప్సులేషన్లో ఇంకా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సపరేట్గా ఒక క్లాస్ తీసుకుంటాం. ఇందులోనే మనం ఫంక్షనాలిటీ అన్ని రాస్తూ ఉంటాం. సో ఇందులో మెయిన్ మెథడ్ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్, ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సో ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇలా మనం సెట్ చేసి ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ నేమ్ తీసుకొని సెట్ చేయాలి. సో మీరు సెట్ చేస్తారు. మీకు ఏదో సిచ్యువేషన్లో మళ్ళీ ఆ నేమ్ని రీడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా రీడ్ చేయాలి. స్టూడెంట్ డాట్ గెట్ నేమ్ అని పెట్టారంటే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది మనకు రియల్ టైంలో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వరకు మనం ఏమైనా డిస్కస్ చేసామంటే క్లాసెస్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాము. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లేదంటే టెంప్లెట్. సో ఇది యూజ్ చేస్తే మనము ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయగలుగుతామని చెప్పాను. క్లాసెస్లో మీకు బాడీ ఎలా ఉంటుంది, క్లాస్ లోపల ఇంకా మెథడ్స్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెయిన్ మెథడ్ ఎందుకు క్రియేట్ చేయాలో అన్ని చెప్పాము. అలాగే మనము ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. సో మనకి ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పవచ్చు. అంటే ఒక క్లాస్లో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకొని రియల్ వరల్డ్ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మనము ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనము మెథడ్స్ని కాల్ చేయొచ్చు, దాని యొక్క స్టేట్ని మనము డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చెప్పాం కదా ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా న్యూ కీవర్డ్ యూజ్ చేసి అయితే మనము క్రియేట్ చేయొచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అవన్నీ మనం అప్కమింగ్ వస్తాయి కదా, వాటిలో అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైంలో క్లాస్ అనేది ఎలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ క్లాస్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయగలుగుతాం అనుకుంటారు. ఓకే గైస్, మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.